హాయ్, గుడ్ ఈవినింగ్. నేను ఇంకో మూవీ కూడా చూశాను, బూట్కట్ బాలరాజు. ఓటీటీలోనే ప్రతి మూమెంట్ కూడా చూశాను. అందులోని ఏది స్కిప్ చేయలేదు. ఎందుకంటే ఆ మధ్య అది బాగా వైరల్ అయింది కదా, సోహెల్ ఏడవటం అంతానా. అందుకోసమని సినిమా అంతా చూశాను ఏంటి అని. నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి మూవీలో కూడా విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. హీరోకి ఎంత ప్రాముఖ్యత ఉందో విలన్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే విలన్ చేసేదానికి హీరో చేసేది చూసినప్పుడే మనకి విలన్ మీద కోపం, హీరో మీద ఒకలాంటి మంచి అభిప్రాయం క్రియేట్ అయ్యి మూవీ అనేది హీరో మీద కాన్సన్ట్రేషన్ వెళ్తూ ఉంటుంది. ఈ మూవీలో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. ఇంద్రజ గారు ఊరికిచ్చిన మాట కోసం వాళ్ళ హస్బెండ్ కూడా వదిలేసి ఊరు వాళ్ళందరికీ మంచి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళ అమ్మాయిని తను లవ్ చేసి తను ఎదిరించాలని చూస్తాడు. కానీ ఇంద్రజ గారి మీదే ఇంత మంచి ఆవిడ మీద ఏంటి అని ఆవిడ మీద సానుభూతి వస్తున్నది తప్ప సోహెల్ లవ్ అయితే పండలేదు. నాకైతే అసలు మూవీ ఏమంతా బాగా అనిపించలేదు. సోహెల్ కూడా ఎక్కడ అందంగా కూడా చూపించలేదు, అదొక మైనస్ అనుకుంటాను. కానీ పర్లేదు, చూడొచ్చు అలాగా. కాకపోతే అంత బాగాలేదన్నమాట నా అభిప్రాయం.